హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకుంటే సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఈరోజు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు ఈరోజు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. ఇక వృషభ రాశి వారి ఈరోజు ఆగిపోయిన పనులకు కూడా పూర్వవైభవం అనేది వస్తుంది. పోయిన ఉద్యోగాన్ని కూడా తిరిగి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో కూడా మంచి లాభాలను పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ అతిథుల ద్వారా ముఖ్య సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆప్తుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే ముఖ్యులతో పరిచయం అనేది ఏర్పడుతుంది. ఇక నిరుద్యోగులు అనుకున్న అవకాశాలను పొందుతారు. ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు మరింత సంతృప్తినిస్తాయి. ఇక దీర్ఘకాలిక రుణ బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆశలు అనేవి నెరవేరుస్తారు. ఈరోజు ఇంటిలో శుభకార్యాల నిర్వహణ ఏర్పాట్లు చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. అలాగే మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులకు తెలియపరుస్తారు. అలాగే భూములను వాహనాలని కొనుగోలు చేస్తారు. నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు విధుల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక క్రీడాకారులకు పారిశ్రామిక వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. కళాకారులు ఊహించని అవకాశాలను పొందుతారు. ఇక టెక్నాలజీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.